మాతృదేవోభవ. మాటికి మాటికెచ్చుటకు మా కనులేమి సరోవరమ్ములా. జగన్మాత మాటికి మాటికెచ్చుటకు మా కనులేమి సరోవరమ్ముల ఏటికి కానిపింపవు మహేశ్వరి చూచడి గ్రంథరాజముల్ మాటకు మాట పెంచి అనుమానములెక్కువ చేయు. చూచడి గ్రంథరాజముల్ మాటకు మాట పెంచి అనుమానములెక్కువ చేయు. చిత్తమున్ కాటికి బంపనీయవు ఎకాయకి నిన్గనిపింపనిచ్చునే. చిత్తమున్ కాటికి బంపనీయవు ఎకాయకి నిన్గనిపింపనిచ్చునే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 971వ భాగానికి స్వాగతం. చూరున వడ్ల గింజలను చొక్కెండి పిచ్చుకలన్ సుఖమ్ములన్ కోరిక తీరజోడుము 1,000,000 తపస్సుల పుణ్యమిట్టి ఆచారము భూతయజ్ఞమిది. స్వార్థ విహీనత సర్వజీవ సంభారము బ్రోచు సంస్కృతి ప్రభావము జీవన సారమీయదే. ఆ పూర్వుల నుంచి మనం నేర్చుకోవలసింది అదే. ఇప్పటికీ ఇంత ఆధునిక ప్రపంచంలో అమెరికా లాంటి దేశాల్లో పక్షుల్ని ప్రత్యేకం ఇలా మేత వేసి పోషించడం, ఆ మేత ప్రత్యేకంగా బజార్లో అమ్మడం, కేవలం పక్షుల్ని పోషించడం కోసం వాటిని కొని తెచ్చుకోవడం, నెలసరి ఖర్చుల్లో అదొక అంశంగా భావించడం అనే పుణ్యం ఉందండి. మన దగ్గర చాలా తక్కువగా కనపడుతుంది. కనీసం జమీందారులైన వాళ్ళైనా పెద్ద మేడ కట్టుకున్న వాళ్ళు ఆ దొడ్లో ఎక్కడో ఒక చోట పక్షుల కోసం కాస్త ఒక చోటు పెట్టలేరు. అక్కడికి ఆ మేత తెచ్చుకుని పెడితే అవి తింటాయి, అక్కడి నుంచి ఎగిరిపోతాయి. వాటికి ఏమీ నిర్బంధం లేకుండా చేస్తే వచ్చి తింటాయి, వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళిపోతాయి. ఎంత పుణ్య విశేషం అది. ఆ రకంగా ప్రకృతిని మనం కాపాడొచ్చునండి. ఈ ఆధునిక జీవనంలో కూడా దీని పేరు చెప్పి ఎగ్గొట్టక్కర్లేదు. నగరాలంటూ దీని అసౌకర్యాలు దీని కొనంటే దీంట్లో ఉండే కొత్త సౌకర్యాలు కూడా ఉంటాయి. ఇప్పుడు వంకర పని చేయదలుచుకున్న వాడికి ఎన్ని సందర్భాలలోనైనా వాడి దారి వాడుకుంటుంది. మంచి పని చేయదలుచుకున్న వాడికి కూడా అంతే. కాకపోతే మంచి పని చేయాలనుకున్న వాడికి అంత కష్టపడడం ఇష్టం ఉండదు. వీలుగవట్లా అని మానేస్తాడు. చెడ్డ పని చేయదలుచుకున్న వాడికి అదే లక్ష్యం కావడం వల్ల వాడి మనస్సుకి అది పట్టేయడం వల్ల ఎలాగోలా వీలయ్యేలా చేసుకుంటాడు. ఆ పట్టుదలే మంచితనం విషయంలో ఉంటే ఇక అంతకంటే గొప్పదనం ఉందా? అలాగా అంతటి గొప్పదనాన్ని ప్రదర్శించినటువంటి మహాసాధ్వి మన తెలుగునాట మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నారండి. కలిలో ఊహలకైన కష్టమగు ఎవరు డొక్కా సీతమన్బోలు సాధుల వృత్తాంతములు అన్నపూర్ణే మహాపూర్ణే శంకర ప్రాణవల్లభే. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి కృపామయీ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి కృపాకరి. అన్నం తినేటప్పుడు అన్నం పెట్టేటప్పుడు కూడా గుర్తు చేసుకోవలసిన మాట ఇది. అన్నపూర్ణాదేవిని ఎలా గుర్తు చేసుకుంటామో డొక్కా సీతమ్మ గారిని అలాగే గుర్తు చేసుకోవాలి. తెలుగు వాళ్ళగా మనం ఇంకా సగర్వంగా గుర్తుంచుకోవాలి. మహానుభావుడు బాలయోగి గారు బతుకున్న రోజులు అక్కడ వారధి కట్టించి డొక్కా సీతమ్మ వారధి అని పేరు పెట్టాడు ఆయన, పి గన్నవరం దగ్గర. ఇటువంటి చరిత్ర ఆవిడది. కలిలో ఊహలకైన కష్టమగు. ఈ కాలంలో ఊహించడం కూడా కష్టమండి. అంత సేవ చేసే మనుషులు ఉన్నారా? ఆశ్చర్యం అండి అది. డొక్కా సీతమన్బోలు సాధ్వుల వృత్తాంతములు. అటువంటి మహాసాధ్వుల వృత్తాంతాలు కలికాలంలో ఊహించడం కూడా కష్టం. ఎందుకని? ఎక్కడో వరదలందు జిక్కు ప్రాణములు ఆకలితో నార్వగా అన్నదానమున రక్షణ చేసెగా. ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. అసలు ఆ చుట్టుపక్కల ఏ పుణ్యక్షేత్రానికి వచ్చినా, ఏ పని మీద వచ్చినా, ఎవరు వచ్చినా, ఏ కులం వారు వచ్చినా మనం ఏక చూసుకోక్కర్లేదమ్మా, డొక్కా సీతమ్మ గారు ఉన్నారు అక్కడ, ఎంత మొదలు పెడతారు తల్లి అని వెళ్ళిపోయేవాడు. ఏదో ఎంత ఊరగాయ ముక్క, పలచడి మజ్జిగ నీళ్లు, ఏదైతే ఏమండి కడుపు నింపడానికి పంచభక్ష పరమాణాలు పెట్టాలా? అలా పెడితే వాళ్ళు ఉండగలరా? ఆ ఎండవేళ వచ్చిన వాళ్ళకి అది పెట్టడం గొప్ప విషయం కదండి. పైగా అది అమృతప్రాయంగా ఉండేది. ఆవిడ హృదయం అంతా ఆ అన్నంలో ఉండేది. ఎక్కడో అంతేకాదు, ఆవిడ జీవితంలో పెద్ద విచిత్రమైన విషయం ఏంటంటే
ఎక్కడో గోదావరి నదికి వరదలు వచ్చి లంకల్లో ఇరుక్కుపోయారట. అక్కడికి భర్తను తీసుకుని కూడా ఈదుకుంటూ వెళ్ళి అన్నం పెట్టించింది. ఆ భర్త అంత సహకారం నిజంగా. ఆయన ఉన్నప్పుడు అలాగే చేసింది ఆవిడ, తర్వాత ఆయన లేనప్పుడు అలాగే చేసింది. ఆయన కూడా అలా అర్థం చేసుకున్నాడు. ఎక్కడో వరదలందుం చిక్కు ప్రాణమ్ములు ఆకలితో నార్వగా అన్నదానమున రక్షణ చేసేదా. అంతేకాదు ఇంకో విశేషం, ఆవిడెప్పుడు బంధువులకి పెళ్ళిళ్ళకి పేరెంటాలకు కూడా వెళ్ళేది కాదు. ఇంటికి బోళ్ళంత మంది వస్తారు, వాళ్ళకి వండి పెట్టాలి, లేకపోతే ఏమైపోతారు పాపం అని ఈ అతిథి సేవ గురించి ఆవిడ పెళ్ళిళ్ళు, పేరెంటాల, విందులు, వినోదాలు అన్నీ మానేసిందండి. బంధువులు కొందరు విచిత్రంగానో వెటకారంగానో కూడా మాట్లాడేవారు, అవన్నీ భరించింది ఆవిడ. అలా ఉన్న స్థితిలో ఒక్కసారి ఏదో తప్పనిసరి వేరే ఊరు వెళ్ళవలసి వచ్చి ఆ గోదావరి లంకల్లో ఆవిడ పడవ తాడుతూ ఉంటే, పడవ ఇలా దిగ్గానే ఓ బృందం ఎవరో వస్తూ, ఏదో ఊరుగాని ఊరెడుతున్నాం, అక్కడ ఏమో మనకి అన్నం ఎవరు పెడతారు, ఏమిటో అలా బయలుదేరి వచ్చేసాం అని అనుకుంటూ ఉంటే, ఆ పక్క ఆవిడ, ఆ బృందంలో ఉన్నావిడే, ఊరుకోవా నీకు తెలియదా డొక్కా సీతమ్మ గారు ఊరికి దగ్గర ఊరు ఎడుతున్నాం మనం, మధ్యాహ్నం భోజనం సమయానికి అక్కడికి వెడితే అన్నపూర్ణమ్మ ఆవిడైతే ముద్ద పెట్టకపోదు అంటే, మళ్ళీ అందులోనే ఒకళ్ళు ఏమో ఆవిడ ఉండాలిగా అక్కడ, ఆవిడకేం పనులు ఉండవా, బంధువులలో పెళ్ళిళ్ళు ఉండవా అనేదో, ఎందుకంటే ఏ పెళ్ళికో పెడుతుంది ఆవిడ. ఈ మాట విని భర్తకు నచ్చజెప్పి ఆగిపోయి నేను రానని చెప్పి మళ్ళీ పడవ ఎక్కి వెనక్కి వచ్చేసిందండి ఆవిడ, వీళ్ళకి అన్నం పెట్టడం కోసం. సో ఎవరినో ఉంటారా భూమండలంలో ఇలాగే, వాళ్ళు నా కోసం వస్తున్నారు. పైగా కనీసం ప్రచారం కోసం తాపత్రయపడే వాళ్ళైతే నేనే డొక్కా సీతమ్మని అని ఒక సెల్ఫీ దిగేవారు వాళ్ళతో. సాధారణంగా ఇప్పుడు చేసే పని అదే కదా సెలబ్రిటీలు అందరూ. ఇవాళ సెలబ్రిటీలు అనుకుంటున్న వాళ్ళు ఎవరిని ఈ డొక్కా సీతమ్మ పాదాల దగ్గరికి వస్తారండి ఈ సన్నాసులు. ఇంత పరోపకారం ఉందా ప్రచారం తప్పితే? ఒకవేళ ఏదైనా 500 ఉపకారం చేస్తే 5,000 రూపాయలు ప్రకటన, మేము ఇచ్చామని మీరు చెప్పొద్దా అంటాం, మా పేరు చెప్పారా అంటాం. ఇది ఎక్కడ ఏ ప్రచారం కూడా వెంటనే పొడవెక్కేసింది అంతే, మాట్లాడలా. కనీసం వాళ్ళతో కలిసి కూర్చున్నప్పుడు కూడా నేనే డొక్కా సీతమ్మని చెప్పలేదు, వాళ్ళకి తెలియదు. అంతా కలిసి అక్కడ దిగారు, వాళ్ళ ఇంటికి ఆవిడ వెళ్ళిపోయింది, మడిగట్టేసింది, వాలెట్టేసింది వంట. అసలు ఈ ప్రయాణం ఆగిపోయిందని కానీ, బంధువుల ఇంటికి వెళ్ళలేకపోయానని కానీ, వారు ఏమనుకుంటారని కానీ, అసలు వీరు ఎంతమంది వస్తారు ఈ వంటలకు, ఏం లేదు ఆవిడ కర్తవ్యం అంతే. ఏమిటి అసలు అది? ఎక్కడో వరదలందు జిక్కు ప్రాణముల ఆకలితో నార్వగా అన్నదానమున రక్షణ చేసగా ఆస్తులు అప్పులు లెక్కింపగా అన్నపూర్ణ యగుచున్ పూర్ణత్వమున్ పొందెగా. కలిలో ఊహలకైన కష్టముగు డొక్కా సీతమను బోలు సాధుల వృత్తాంతములు ఎక్కడో వరదలందు జిక్కు ప్రాణములు ఆకలితో నార్వగా అన్నదానమున రక్షణ చేసగా ఆస్తులప్పులు లెక్కింపక అన్నపూర్ణయగుచున్ పూర్ణత్వమున్ పొందెగా. ఆస్తులు అప్పులు ఎప్పుడు ఆ దంపతులు లెక్క పెట్టుకోలేదండి. ఆ భర్త అంతే, భార్య అంతే, ఆ పిల్లలు అలాగే సహకరించారు వారికి. ఎంత ఆశ్చర్యకరమైన విషయాలు మన భారతదేశంలో, మన ఆంధ్రదేశంలో, మన తెలుగు వాళ్ళ ఇళ్లల్లో జరిగాయండి ఇవి. నిన్న మొన్నటి వరకు. ఇప్పుడు కూడా ఇలాంటి మహానుభావులు ఉన్నారండి, ఇప్పుడు కూడా ఉన్నారండి. అలా జీవితాలని పరోపకారం కోసం వెచ్చిస్తూ ఏమీ ప్రచారం కోరుకోకుండా ఉండేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళని మనం గుర్తించి ప్రోత్సహించాలి. చేసే దాన ధర్మాలు ఏమైనా ఉంటే వాళ్ళకి చేయాలి. వాళ్ళకి కనీసం పోనీ సేవ చేయగలమా, సేవ చేయాలి. ఉచితంగా చదువులు చెప్తున్న వాళ్ళు ఉన్నారు, బట్టలు కుట్టిస్తున్న వాళ్ళు ఉన్నారు, భోజనాలు పెడుతున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగ కల్పన చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలకు శిక్షణ ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. అనేక రకాల సేవలు ఉచితంగా చేస్తున్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. ఇంకా మేము అదృష్టవంతులం, ప్రవచనాల ప్రభావం వల్ల మేము చేస్తున్నామండి అని చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మా జన్మ కూడా ధన్యమైనట్టు. ఆ రకమైన ప్రేరణ వారికి కలిగించగలుగుతున్నందుకు అంతకంటే జీవితం ఏమిటి? పూర్ణత్వాన్ని పొందడం అంటే అదే. ముందు ఆకలి తీర్చు, తర్వాత వాడి పని వాడు చూసుకుంటాడు. ఇంత అన్నం పెట్టడానికి నువ్వే పార్టీ అని అడగాల్సిన అవసరం లేదు, నువ్వే కులం అని అడగాల్సిన అవసరం లేదు. అన్ని జీవులకి అన్నం అవసరమే. ఒక కులం అని ఏం లేదుగా, ఒక పార్టీ అని లేదు. ఇవాళ మంచినీళ్ళు ఎవరైనా చలివేంద్రం పెట్టి పోస్తే దాని మీద ఆ నాయకుడు పేరు బొమ్మ అవసరమా? ఇదే వెనకాల వీడు వెంటనే తర్వాత నిలబడతాడని అర్థం. ఇక్కడ ఇంత చేసి పోసేది మంచినీళ్ళు, ఉచిత మంచినీటి సేవా కేంద్రం. పెద్ద మీసాలు వేసుకుని ఈయన ఇక్కడ గదోడు పట్టుకుని భీముడిలాగా
ఇంకా మొత్తం 10 మందిని పెట్టడం ఇక్కడ. మళ్ళీ అన్నప్పుడు తర్వాత ఎన్నికల్లో ఆయన మున్సిపల్ కార్పొరేటర్ కింద నిలబడతాడు. ఆయన చేసే దానం ఆ ప్రచారం లేకుండానే చెయ్యాలి. అప్పుడే పుణ్యం వస్తుంది. ప్రజలు ఎన్నుకోవడం నాయకులు అవడం కోసం కాదు, ఆ కృత్రిమత్వం తెలిసిపోతుంది అక్కడ. ఒక ఏదైనా దాన ధర్మాలు జరిగే చోటు, అన్నదానం జరిగే చోటు, చలివేంద్రం దగ్గర కొందరు బొమ్మలు ఉన్నాయంటే ప్రచారం కోసమే. బొమ్మలు దేనికి? అంత గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఆవిడ ప్రేరణ మేరకు భర్త ఈదుకుంటూ వెళ్ళి అవతల వాళ్ళకి అన్నం పెట్టారంటే అంతకంటే గొప్ప జీవితం ఉందా? ఆ దైవంబును నమ్మిన ఆ ఘట్టమే నా చేతి ఈ పద్యం రాయించింది. చిత్తశుద్ధి ఉంటే జీవితం అంతా దేవుడు ఎలా కాపాడతాడో ఉండడానికి ఈ పద్యం చదువుకుంటే చాలు. అది మనకి ప్రేరణ కలిగిస్తుంది. ఆ దైవంబును నంబిన గోదావరి కూడా ఈత కొలనైపోవున్, నీదైన చిత్తశుద్ధికి పాదాక్రాంతం బగును ప్రపంచం వెల్లన్. 20 ఏళ్లుగా నన్ను అవధాన రంగంలో, ఆధ్యాత్మిక రంగంలో నడిపిస్తున్న నా పద్యం ఇదే. చాలామంది రకరకాల ప్రశ్నలు వేస్తారు. మీరు ఇంత నిక్కచ్చిగా మాట్లాడుతున్నారు, నిష్కర్షగా మాట్లాడుతున్నారు, మీకేమి ఇబ్బంది లేదా, అదా ఇదా. నాకు ధైర్యం చెప్పుకుందుకు నాకు ప్రేరణగా నేనే రచించుకున్న పద్యం ఇది. ఆ దైవంబును నమ్మిన గోదావరి కూడా ఈత కొలనైపోవున్, నీదైన చిత్తశుద్ధికి పాదాక్రాంతం బగును ప్రపంచం వెల్లన్. ఏం మాట్లాడినా, ఏం చేసినా మనం చిత్తశుద్ధితో చేస్తున్నామా లేదా? లేదు ఏదో ఒక వర్గాన్ని కొమ్ము కాద్దామనో, మన అహంకారం ప్రదర్శించుకుందామనో, మనం డబ్బు సంపాదించుకుందామనో చేస్తున్నాం. అలా చేస్తే పడిపోవడం ఖాయం. లోకం మేలు కోరి మనం చేస్తే లోకానికి మూలమైన లోకమాత కనకదుర్గాదేవి మనని కాపాడి తీరుతుంది. ఆవిడ ఉన్నదే అందుకోసం. ఆవిడ భర్తకి వేరే పనులు లేవు అసలు, మన కాపాడడం తప్ప. ఆ దైవంబును నమ్మిన, మనస్సులో ఆ దైవాన్ని నమ్ముకోవాలి, నిరంతరం స్మరించడం మానకూడదు. అప్పుడు జీవితంలో ఎటువంటి సమస్యలైనా, గోదావరి వరద లాంటి సమస్య వస్తే మన కోసం అది ఈతకొలనవుతుంది. మనం దిగడానికి పూనుకున్నామంటే దారి ఇచ్చేస్తుంది. యమునా నది వసుదేవుడికి దారి ఇచ్చినట్టే కృష్ణుడు కారణంగా, మన మనస్సులో ఉండే కృష్ణుడు కారణంగా జీవితంలో కష్టాల సాగరం మనకి దారిచ్చి నువ్వు వెళ్ళరా, నీ తర్వాత ఉంటాయి ఇవన్నీ అంటుంది. అంత నమ్మకం ఉండాలి భగవంతుడి మీద. గోదావరి కూడా ఈత కొలనైపోవును, స్విమ్మింగ్ పూల్ అయిపోతుంది గోదావరి అనేది. అలా అయిపోయింది వాళ్ళకి. నీదైన చిత్తశుద్ధికి పాదాక్రాంతం బగును ప్రపంచం బలన్. ఏమిటి చిత్తశుద్ధి? చిత్తంలో ఎటువంటి భావాలు లేకపోవడమే చిత్తశుద్ధి. మంచి భావాలు, చెడ్డ భావాలు అనద్దు. అన్నీ ధర్మాధర్మ వివర్జిత, హేయోపాదేయ వర్జిత. హేయము లేదు, ఉపాదేయము లేదు, విడిచిపెట్టదగింది లేదు, సేవించేది లేదు, ధర్మము లేదు, అధర్మము లేదు. ఏ భావము వద్దు, చేస్తున్నాం అంతే. చేయాలి కాబట్టి చేస్తున్నాం. దానం ఇచ్చేటప్పుడు ఒకటే మాట మనస్సులో ఉండాల్సింది. భగవద్గీతలో చెప్పింది, దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే తద్దానము సాత్వికము స్మృతం. అదే సాత్విక దానమయ్యా, అదే గొప్ప దానమయ్యా అన్నాడు. ఏది? దాతవ్యమితి యద్దానం. ఇయ్యాలి కాబట్టి ఇస్తున్నా, నాకు అక్కర్లేదు, అతనికి అవసరం, ఈ రెండు చాలు, ఇంకేం అక్కర్లా. మనకు అవసరమైన ఇవ్వమని ఎవరు చెప్పాల. మొదలు చెడ్డ బేరం ఉండదు, తనకు మించిన లాభం ఉండదు. మనకు అవసరం లేదు ఆ వస్తువు లేదా ఆ డబ్బు, అతనికి అవసరం చాలు, ఇంకేం అక్కర్లేదండి అర్హత. అతను దాన్ని దేని ఖర్చు పెడతాడు, దుర్వ్యసనాలు లేడువాడని మనకు తెలిస్తే చాలు. ఉన్నవాడికి పని కట్టుకుని ఎలాగో ఇవ్వంగా. టీ తాగడానికి డబ్బులు ఇవ్వమంటే ఇస్తాం, కొంచెం బీరు తాగించాలి డబ్బులు ఇవ్వండి అంటే ఇస్తామా? ఎందుకు ఇస్తామండి? ఆ మాత్రం తెలియదా? ఇంకా వారు ఎలా వినియోగం చేస్తారని మనం ఆలోచించడం మొదలుపెడితే ఎప్పటికీ ఏ దానం చేయలేం, అనుమానాలే సరిపోతాయి. మనకు అవసరం లేదు, వారికి అవసరం. అది వస్తువు అయినా మంచిదే, దానమైనా మంచిదే, ధనమైనా మంచిదే. దీయతే అనుపకారిణి. ఎవరికి ఇవ్వాలి? మనకి ఏమీ సంబంధం లేని వాళ్ళకే ఇవ్వాలి. అసలు దారిపోతే ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. మళ్ళీ వాడు మనకు కనపడక్కల. మన వాడికి నేనేదో ఇచ్చేవాడు చూడు, కనపడినా పలకరించట్లా, ఇది మళ్ళీ అహంకారం, ఇది సాత్విక అహంకారం. పలకరించడం కోసం ఇచ్చావా? ఇంత ఇచ్చాము, కృతజ్ఞత లేదు. ఎవరమ్మని చెప్పారు? నేను కృతజ్ఞత కోసం ఇస్తావా అంటే మనకి నిజంగా ఇవ్వాలని లేదు, అది విషయం. ఇప్పుడు ఇచ్చిన దాని నుంచి మనం ఏదో ఆశించామంటే అది లావాదేవీ అవుతుంది, వ్యాపారం అవుతుంది, కానీ దానం కాదు. ఒకవేళ వాళ్ళు మనకి తర్వాత వ్యతిరేకంగా మారినా మనం ఏమీ బాధపడకూడదు ఆ విషయం. అప్పుడు అవసరమే ఇచ్చాం. ఇప్పుడు ఏదో ఆయనకి మనం చేసిన పని ఏదో నచ్చలేదు, ఆయన వ్యతిరేకం అయ్యాడు, అయితే అవుతాడు. అదేమిటి? దానికి దీనికి సంబంధం ఏమిటి? ఆ ఇచ్చింది ఇవ్వడమే. ఈ వ్యతిరేకతే.
ఇలా ఆలోచించడం చాలా కష్టమండి. ఇంత విశాలంగా మన హృదయం పనిచేయదు, సంకుచితంగానే ఆలోచిస్తుంది. కానీ దాని నుంచి బయటపడితేనే సుఖంగా ఉంటాం. లేకపోతే మధుమేహాలు, రక్తపోట్లు, గుండెపోట్లు కమ్మేయడం ఖాయం. ఈ చీపురు పళ్ళు ఇవ్వడమును శ్రీకాకుళం జిల్లా పరిషత్కు చైర్మన్ ఆశించడం ఎలా కుదురుతుంది? మొత్తం రాజకీయం అంతా దీని మీదే నడుస్తుంది. ప్రతి పని మనకి మనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ వర్గం ఎంతమంది ఉన్నారు? ఈ లెక్క ఎందుకంటే ఇవ్వడానికి? అంటే వాళ్ళు ఓట్లు వాళ్ళు మనకి వేస్తారంటావా? ఓట్లు వేస్తే ఇస్తావా? ఇంకా 2 ఏళ్ళు ఉన్నాయి ఎన్నికలు ఇప్పటి నుంచే. మరి ఇలా ఇవి దానం ఎందుకు అవుతాయి? ఇవి ప్రతిఫలం ఆశిస్తున్నాం మనం. ఉభయ వర్గాలు చెడిపోతున్నారు. నాయకులు దెబ్బతింటున్నారు, ఓటర్లు దెబ్బతింటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఏవో పుచ్చుకుని వేస్తున్నారు కాబట్టి వీళ్ళకి అడిగే హక్కు లేకుండా పోయింది. వాళ్ళు ఇచ్చి వేయించుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి బాధ్యత లేకుండా పోయి అందరినీ కలిపి అందరం తిట్టుకుంటున్నాం. ఇవాళ ఒకరినొకరు మోసం చేసుకుంటున్నాం. దీనికి పరిష్కారం, ఒకే ఒక పరిష్కారం, పెద్ద మందు, చిత్తశుద్ధి. మనస్సులో ఏ భావము ఉండద్దు. ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం అంతే. ఇచ్చేసాం, వదిలేసాం. దాన్ని లెక్క రాయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మళ్ళీ ఏడాదికి ఒకసారి చూసుకుంటే ఓసారి ఇంత ఇచ్చేసామని గర్వమైనా వస్తుంది, లేదా ఎంత ఇచ్చేసామేమిటో అది కూడా కలుపుకుంటే అని బాధైనా వస్తుంది. ఎక్కడ దాని ఆనవాళ్ళు ఏమీ ఉండద్దు ఎక్కడ. అసలు అయిపోయిందంతే. అది ఆ ఇచ్చిన వాళ్ళు చెప్పుకుంటే మనకు అనవసరం. ఎప్పుడైనా మన దగ్గర ఎవరైనా ప్రస్తావన తెచ్చినా ఏదో ఉందండి ఇచ్చామని అక్కర్లేదు, అయిపోయింది అంతే. నమశివాయ. అది చిత్తశుద్ధి. గో ఆ దైవంబును నమ్మిన గోదావరి కూడ ఈత కొలనై పోవున్ నీదైన చిత్తశుద్ధికి పాదాక్రాంతం బగును ప్రపంచం వెళ్ళన్. ప్రపంచం మొత్తం పాదాక్రాంతం అవుతుందండి చిత్తశుద్ధి ఉంటే. ఏ వృత్తిలో ఉన్నా సరే, ఎంత చిన్న వృత్తి పెద్ద వృత్తి ఏం లేదండి. లోకంలో మంచి పని చెడ్డ పని అనే భేదం ఉండాలి, కానీ చిన్న పని పెద్ద పని అనే భేదం ఉండకూడదండి. చిన్న పని పెద్ద పని కూడా అన్ని పనులు అవసరమే. మొత్తం కూర్చుని మేనేజర్ పని ఎంత అవసరమో మంచినీళ్ళు మోసేవాడు అంతే అవసరం. వాళ్ళు లేకపోతే ఓ రోజు మేనేజర్ రాపోయిన నడుస్తున్నావు, వాడు రాకపోతే నడవదు, మొత్తం బూజు పట్టేస్తుంది. అంచేత నేను ఈ పనిలో ఉన్నానే, మూటలు మోసే పనిలో నేను ఎప్పుడా మేనేజర్ పీఠం ఎక్కుతా అనే ఈ కులుపు దక్కల. ఆ మూటలు మోసే పనే సక్రమంగా చేస్తే ఆ మేనేజర్ మెచ్చుకుంటాడు, ముందు మనకి ఇంక్రిమెంట్ ఇస్తాడు గట్టిగా. నువ్వు లేకపోతే నేను లేనురా బాబు అంటాడు. సరిపోలా? ఆయన మెచ్చుకోవడం ఒకటే, ఆయన సీట్లో కూర్చోవడం ఒకటేనా? రెండు ఒకటే. అలా భావించగలిగితే ఎప్పుడు మనం పై స్థానానికి వెళ్దాం. ఈ పై స్థానం ఎక్కడికి? యమధర్మరాజు వరకు ఉంది పై స్థానం, ఇంకా అక్కడే ఆగిపోయేది. అప్పుడు ఎప్పుడు సేవాభావమే ఉంటుంది. డొక్కా సీతమ్మ గారిలాగే సేవాభావంతో పునీతులైన వ్యక్తులు విదేశాల్లో కూడా ఉన్నారండి. ఇది ప్రపంచం మొత్తానికి సంబంధించిన కావ్యం కాబట్టి అక్కడ ఉండే ప్రముఖులను కూడా పేర్కొంటారు. బంగారం బగుమేని ఛాయ, మరొక స్త్రీ. బంగారం బగుమేని ఛాయ, చదువుల్ వాణి కృపాభాష్యముల్. బంగారం బగుమేని ఛాయ, చదువుల్ వాణి కృపాభాష్యముల్. సాంగోపాంగము యౌవనము. బంగారం బగుమేని ఛాయ, చదువుల్ వాణి కృపాభాష్యముల్. సాంగోపాంగము యౌవనము. సకలైశ్వర్యంబులుంగల్గి శ్వేతాంగారంబగు సేవికా పదమునాహ్వానించి. శ్వేతాంగారంబగు సేవికా పదమునాహ్వానించే. నైటింగేల్ గాథను, ఫ్లారెన్సు నైటింగేల్ గాథను వింటివే కదా. ఫ్లారెన్సు నైటింగేల్ గాథను వింటివే కదా. సుధాడిండీరమున్ మిత్రమా. ఫ్లారెన్స్ నైటింగేల్ అనేది శార్దూల వృత్తంలో రావడానికి, మొదలు పెట్టడానికి ప్రాస కోసం చూస్తే బంగారం లాంటి మాట వచ్చింది. బంగారం బగుమేని ఛాయ, చదువుల్ వాణి కృపాభాష్యముల్. సాంగోపాంగము యౌవనము. సకలైశ్వర్యంబులుంగల్గి శ్వేతాంగారమ్మగు సేవికా పదమునాహ్వానించే. ఫ్లారెన్సు నైటింగేల్ గాథను వింటివే కదా. సుధాడిండీరమున్ మిత్రమా. బంగారం లాంటి మేనిచాయండి. బంగారంలో మెరిసిపోతూ ఉంటుంది ఆవిడ. ఎంత అందమైనదో మనిషి.
చదువుల్ వాణీ కృపా భాష్యములు, చదువుల్లో అంతటి సరస్వతీదేవి. సరస్వతి కృపకి వ్యాఖ్యానమే ఫ్లారెన్స్ నైటింగేల్ విద్య. అంత గొప్ప చదువు చదివింది, అన్నింటిలోనూ ఫస్ట్. శరీరం సరే లక్ష్మీదేవి. సాంగోపాంగము యవ్వనము, 18-20 ఏళ్ల వయస్సు అండి. సాంగము ఉపాంగమైన యవ్వనం. ఆ వయస్సులో చెలరేగే కోరికలు ఏమిటి? ఆవిడ ఎంచుకున్న మార్గం ఏమిటి? సన్యాసిన మార్గాన్ని ఎంచుకుంది. సాంగోపాంగము యవ్వనము. ఒక వసంత సేనలాగా, వసంత సైన్యంలా ఉండేది ఆవిడ శరీరం. ఓ మలయ మారుతం, అవన్నీ కలిసినట్టుగా ఉండేది. ఓ కోయికల ఋతం, ఓ మలయ మారుతం. అంత అందమైన స్త్రీ, అంత ఆకర్షణీయమైనటువంటి తేజస్సు, శరీరం, ఐశ్వర్యం, సకల ఐశ్వర్యం, ఐశ్వర్యవంతుల బిడ్డ. వయస్సులో ఉన్నావిడ, అంత చదువుకున్నావిడ. ఓ గొప్ప ఉద్యోగం చేద్దామని అనుకోలేదండి. సేవికా పదమును ఆహ్వానించి ఆసుపత్రుల్లో సేవలు చేసే నర్సుగా ఉండిపోయిందండి జీవితం అంతా. ఏం ఆశ్చర్యం! ప్రపంచమంతా ఎంత మహానుభావులు ఉన్నారు డొక్కా సీతమ్మ గారిలాగే. అందరినీ మనం గౌరవించొద్దా? వీలైనంత మందిని చెప్పుకోవద్దా? మన పిల్లలకి ఆదర్శంగా ఉండొద్దా ఈ జీవితాలు? మా చిన్నతనంలో చదువుకున్న ది లేడీ ఆఫ్ ది ల్యాంప్ అని ఈవిడ కథ. ఆ కథ నా చేతి ఈ పద్యం రాయించింది. శ్వేతాంగారము అన్నాం, ప్రాస కోసమే వాడినా, అందుకోసం ఆలోచిస్తే గొప్ప పదం చూడు. అంగారం అంటే నిప్పు, శ్వేతాంగారం అంటే తెల్ల నిప్పు. నిప్పు ఎర్రగా ఉంటుంది, ఇప్పుడు తెల్లగా ఉంది, అందుకని తెల్ల నిప్పు అనాలి. పైగా నన్, ఆ నన్స్ అందరూ తెల్లటి వేషంలో ఉంటారు. దే వాంట్ నన్, వాళ్ళకి ఏం అక్కర్లేదు. ఆ జీవితం అటువంటి ఎవరు? ఆ 18 ఏళ్ళు 20 ఏళ్ళ వయస్సు ఏమిటి, అపూర్వమైన సౌందర్యం ఏమిటి, ఐశ్వర్యం ఉండడం ఏమిటి, విద్యావంతులు, ఇంట్లో పుట్టిన విద్యావంతురాలు ఏమిటి, ఈ నడుచు ఉద్యోగం ఎంచుకోవడం ఏమిటి? ఇవన్నీ అందరికీ రకరకాల రోగాలు, ఈ భయంకరమైన పరిస్థితి. దాంట్లో సేవ చేయడం. ఏ మతం అని ఆలోచించద్దండి, మానవత్వం గురించే మనం ఆలోచించాలండి. మానవత్వాన్ని మించిన మతం లేదు, శరీరాన్ని మించిన పుణ్యక్షేత్రం లేదు, మనస్సును మించిన పుణ్యతీర్థం లేదు. అప్పుడు అన్ని మతాల వాళ్ళు హాయిగా కలిసి జీవించగలుగుతాం సుఖంగా. విమర్శలు అవసరం లేదు, మార్పిడి అసలే అవసరం లేదు. అందుకే మనం డొక్కా సీతమ్మ గారి గురించి, మనం ఫ్లారెన్స్ నైటింగేల్ గురించి, అందరి గురించి సమానంగానే చెప్పుకుంటాం. మనకు ఆ భేదం అనేది లేదు. చెబుతున్నది సముద్రం, మాట్లాడుతున్నది సాగర ఘోష కవి. బంగారం బగుమేని ఛాయ చదువుల్ వాణీ కృపాభాష్యముల్ సాంగోపాంగము యవ్వనము సకలైశ్వర్యములున్ గల్గి శ్వేతాంగారం బగు సేవికా పదమునాహ్వానించి. ఫ్లారెన్సు నైటింగేల్ గాథను వింటివే కదా సుధా డిండీరమున్ మిత్రమా. సుధా డిండీరం, ఆ టింగేల్ అని 4వ పాదం మొదట్లో టీ వచ్చిందండి. దానికి సరిగ్గా యతిస్థానం శార్దూలంలో 13వ అక్షరంలో టా ఠా డా డా అన్న దాంట్లో ఏదో ఒకటి పడాలి. ప్లస్ ఇక్కడ టీ వచ్చింది కదా, అక్కడ ఇకారంగాని ఎకారంగాని పడాలి. శాస్త్ర సాంప్రదాయం అది. దానికోసం ఆలోచిస్తే ఎంత అందమైన మాట దొరికిందంటే ఆవిడ జీవితాన్ని వర్ణించడానికి సుధా డిండీరం అన్నాను. డిండీరం అంటే నురుగు. ఒక అమృతం ప్రవహిస్తూ ఉంటే ఒక కాలువలాగా అది తరంగాలుగా ఇలా లేచి పడుతూ ఉంటే అప్పుడు పేరుకున్న నురుగే ఫ్లారెన్స్ నైటింగేల్ కథ సుధా డిండీరం. ఆ డిండీరం మాట తోచడానికి కారణం నైటింగేల్ అనే ప్రాసతో మొదలు పెట్టడం. యతి ప్రాసలు ఇప్పుడు చెప్పండి, పద్యానికి ఆభరణాల, ఆటంకాల? అసలు అసమర్థుడైన కవి కూడా, అంతో ఇంతో ఛందస్సు నేర్చుకున్న కవి కూడా పద్యరచన ప్రారంభించి ఒక 100 పద్యాలు రాసేసరికి ఇటువంటి అద్భుతమైన ఊహలు, పదాలు తోస్తాయండి. ఎందుకంటే ఆ ప్రయత్నం. ఛందస్సుకు భయపడి, యతికి భయపడి, ప్రాసకు భయపడి, గ్రాంథిక భాషకు భయపడి మానేసేసి 2 ముక్కలు 3 ముక్కలు, ఇదిగో నేను వస్తున్నా, అదిగో నువ్వు ఉన్నావా, ఈ దిక్కుమాలిన కవిత్వాలు రాయడం మొదలు పెడితే ఏమీ ఉండదు ప్రయత్నం. దానికి ప్రయత్నం అవసరం లేదు కాబట్టి కవిత్వం కూడా బాగుండదు. ప్రయత్నం అవసరమైందే ఎప్పుడైనా బాగుంటుంది. ప్రయత్నిస్తే ఏదో దొరుకుతుంది, మంచిది. నువ్వు ప్రయత్నించడం ఆలోచించరు. ఆలోచించకుండా ఏం దొరుకుతుంది? ఆలోచించే అవకాశాన్ని, ఆలోచించాల్సిన పరిస్థితిని మన మనస్సుకి మనమే ఇయ్యాలి. మా అవధాన శక్తిని మేము ఆరాధించేది అందుకని. ఇప్పటికీ 58 ఏళ్ల వయసు వచ్చినా మానకుండా ఎందుకు చేస్తున్నామంటే బుద్ధి మందగించిపోతుంది. దానికి ఆలోచించే అవకాశం ఇయ్యాలి. అప్పుడు ఏదో చేస్తుంది ఆలోచన, అది తక్కువని ఏదో తోస్తుంది, దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తాం.
అప్పుడు ఏదో పరసతిని ఎంతగా కొలిచి పండితుడైతే ఓ సత్కవీశ్వర, మన శ్రీకాకుళం శతావధానంలో ఇచ్చారు. మా ఆవిడ ఉండగా ఎదురుగా పరసతిని ఎంతగా కొలిచి పండితుడైతివి సత్కవీశ్వర అని ఇచ్చారు. ఇతరుల భార్యను సేవించడం వల్లే నీకు ఈ కవిత్వం వచ్చిందని ఇచ్చారు. ఎందుకంటే అప్రతిష్ఠ ఉందా? పరసతి అంటే ఏమిటి? పోనీ విడిగా అడిగినా వేరే రకం సరదాగా ఏదో చెప్పేవాళ్ళం. ఎదురుగా భార్య ఉంది, కూర్చుని ఉండగా అవధానంలో పరసతిని ఎంతగా కొలిచి పండితుడైతే ఓ సత్కవీశ్వర, బ్రహ్మభావ తత్పరసతిని ఎంతగా కొలిచి పండితుడైతివో సత్కవీశ్వర. బ్రహ్మభావ తత్పరసతి అంటే సరస్వతీదేవి. పరసతికి తత్ చేర్చగానే తత్పరసతి, దాని యందు లీనమైన సతి. దేని యందు లీనమైంది? బ్రహ్మభావ తత్పరసతి. ఆవిడ భర్త బ్రహ్మ, పైగా ఆవిడ ఆద్యజ్యోతి సరస్వతి అంటేనే పరబ్రహ్మ, శబ్ద బ్రహ్మ. అంచేత బ్రహ్మభావ తత్పరసతిని ఎంతగా కొలిచి పండితుడైతివి సత్కవీశ్వర. వారు సమస్యలో ఆ పరసతిని ఇవ్వకపోతే నేను తత్పరసతిని చేసేవాడా? నా బుద్ధి వికసించేదా, ఆలోచించేదా? ఊరికే సరస్వతిని ఎంతగా కొలిచి పండితుడైతూ అంటే ఏం ఆలోచిస్తామంటే అదే చెప్పేస్తాం. ఎప్పటికీ పిల్లలకి ఇంటి పనిగా ఎలాంటి మాటలు ఇవ్వాలని చిన్న చిన్నవే వాళ్ళ బుద్ధికి తెలిసేవి. అప్పుడు వాళ్ళు చక్కగా ఆలోచిస్తారు. అటువంటి సుధా డిండీరమైనటువంటి నైటింగేల్ కథలో మరొక అద్భుతమైన విశేషాన్ని, ఆవిడ సేవాభావాన్ని గురించి వచ్చే భాగంలో మనం చెప్పుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.